వెల్కమ్ టు మై ఛానల్ జీఎస్ఎం పిల్ల. అమ్మాయిలందరికీ ఇంట్లో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, కానీ ఇలా ప్లెయిన్గా ఉండే లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా ఉంటే దాని మీదకి డిజైనర్ పీస్ ఓనీ పెట్టుకోండి. అదే చున్నీ. ఇంకా మనం హడావిడిగా వెళ్ళిపోయినా మామూలుగా వెళ్ళిపోయినా సరే మంచిగా రెడీ అవుతాము. చున్నీ వేసుకుంటారు కొంతమంది, లేకపోతే లేదు. చున్నీ వేసుకున్నా ఇలా వన్ సైడ్ వేసుకొని తిరుగుతూ ఉంటాం కదా, ఫంక్షన్లు అయినా పేరెంటాలైనా. ఆడపిల్లలు ఎప్పుడు ఒకేలా వేసుకుంటే బోరుగా ఫీల్ అయిపోతారు. వేసుకున్న డ్రెస్ అదే ఇంకో ఫంక్షన్కి వేసుకోవాలన్నా కూడా బోరుగా ఉంటుంది కదా, అందుకే చున్నీని మనం రకరకాలుగా వేసుకున్నాం అనుకో, ఒక డ్రెస్ని ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం చున్నీ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. 4-5 రకాలు చూపిస్తాను, చూసేయండి. లాంగ్ ఫ్రాక్ కాబట్టి మనం చున్నీని ఫస్ట్ ఓనీలా ట్రై చేద్దాం. నార్మల్గా మనం లంగా జాకెట్ల మీద ఓనీ కట్టుకుంటాం కదా, అలాగే ఇలా కుచ్చులు పెట్టేశాను. ఇక షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకొని మామూలుగానే ఆ ఓనీ ఎలా తీసుకుంటామో అలాగే ఓనీ లాగా తీసేసుకొని ముందుకు వచ్చేసి వీటి కింద మనం నడుము దగ్గర పిన్ పెట్టేసుకున్నామంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఓనీ లాగే ఉంటుంది. సో లుక్ మీరు పక్కన చూడొచ్చు. ఒక హిప్ బెల్ట్ యాడ్ చేసామంటే మధ్యలో కూడా మనకి ఏం కనబడదు. అండ్ అది కాక ఇప్పుడు డ్రెస్సుల మీద ఓనీ లాగా వేసుకోవడం బాగా ట్రెండింగ్లో ఉంది తెలుసా. కాకపోతే సెల్ఫ్ డిజైన్ వచ్చేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఫస్ట్ అయితే ఓనీ లాగా ట్రై చేసేసా. ఈసారి పళ్ళు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను. ఇప్పుడు ఇందాక కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ కుచ్చులు తీసేసి ప్లెయిన్గా వేసేసాను. అలా కూడా బాగుంది, జస్ట్ ట్రై చేసా అంతే. సేమ్ ఓనీ కాకపోతే షోల్డర్ దగ్గర ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ చేయడం కోసం చున్నీని హాఫ్కి మడత పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి, కొంచెం పైకి ఉంచుకొని. ఇప్పుడు దాన్ని క్లాత్ మొత్తం విడదీసామంటే మంచిగా మనకి ఎలివేట్ బాగా ఫ్రీగా వచ్చేస్తుంది. చూపిస్తున్నట్టు మొత్తం అలా తీసేసి అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ 2 ఎడ్జ్లను కలిపేసి ఒక పిన్నిస్ పెట్టేసుకోవాలి సేఫ్టీగా. ఇంకా జారకుండా ఉంటుంది. పెద్దది కావాలనుకుంటే పెద్దది, చిన్నది కావాలనుకుంటే చిన్నది. ఈ అటువైపు ఇటువైపు ఉంది కదా ఇంకా ఎక్స్ట్రా చున్నీ, దాన్ని లాగామంటే పెద్దగా ఉన్న ఫ్లవర్ కూడా చిన్నగా అయిపోయింది. మనకి ఎంత ఫ్లవర్ కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. చాలా వీడియోస్ చేశారు దీని మీద. సో దీన్నే మనం శారీకి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్లో కనపడేటట్టు షోల్డర్ మీద వేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక పిన్ సేఫ్టీగా పెట్టేసుకోవడం. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉన్న ఎడ్జ్ని తీసుకొని ఓనీకి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని ఒక హిప్ బెల్ట్ యాడ్ చేసామంటే లుక్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్కి మనకు ఫ్లవర్ కనపడేలాగా ఉంచాను. అలాగే చున్నీని అంతా తీసుకొని ఓనీలాగా పెట్టేసుకున్నాను. దాని మీద హిప్ బెల్ట్ పెట్టేసా. ఇంకా మనకి ఆ మధ్యలో పిన్ ఎలా పెట్టాము ఇదంతా ఏమీ కనబడదు. దాన్ని అంతా బెల్ట్ అనేది కవర్ చేసిద్ది. ట్రెడిషనల్ బెల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఈ బెల్ట్ ఉంది, దీన్ని యూజ్ చేసేసా. అండ్ డ్రెస్ అయితే ఒక కలరు, ఓనీ ఇంకో కలర్లో ఉంది కాబట్టి బాగా మీకు లుక్ అనేది తెలిసిద్ది. ప్లెయిన్ డ్రెస్సులకి ఎప్పుడు కూడా డిజైనర్ పీస్లో ఓనీలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకో మోడల్ ట్రై చేద్దాం. అన్నీ చూసాక మీకు ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చున్నీని మనం మొత్తం ఎడ్జ్ అంతా తీసేసుకొని ఫస్ట్ ఒక ఎడ్జ్ని దీనికి క్రాస్గా కూర్చోబెడుతున్నాను నేను. చున్నీకి ఒక చివర్లో తోకను పట్టుకొని అలా క్రాస్గా చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కింద ఫ్రిల్స్ అనేవి క్రాస్గా వస్తాయి. ఇంకా తోకని కొంచెం షోల్డర్ మీద వేసుకొని ఫ్రంట్లో మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని అలా ఆ షోల్డర్ దగ్గర మనం పిన్ పెట్టుకోవాలి, ముందే ఒక సేఫ్టీ పిన్. ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్గా కనిపించేది. ఇక్కడ అంచు అనేది మనకి ఏదైనా ఉంటే ఒకవేళ కట్ వర్క్ ఓనీ కానీ అలాంటిది అయ్యి ఉంటే మీకు ఆ జిగ్జాగ్ అనేది బాగా కనిపించేది. అండ్ కుచ్చులన్నింటినీ సరి చేసుకొని ఇటువైపు ఎడ్జ్ ఉంటుంది కదా ఇంకో చున్నీకి, దాన్ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి సేమ్ షోల్డర్ దగ్గర అలాగే వేసేసుకొని కొంచెం పెట్టుకునేటప్పుడు దీన్ని కూడా సేఫ్టీగా పెట్టుకోవాలి కాబట్టి ఇంకో సేఫ్టీ పిన్ అనేది తీసుకొని సేఫ్టీ పిన్ని లోపల నుంచి పెట్టేసుకోండి. అండ్ ఈ సేఫ్టీ పిన్ ఇక్కడ ఇలాగే వదిలేయకుండా నా దగ్గర ఒక చిన్న లాకెట్ లాంటిది ఒకటి ఉందన్నమాట, డిటాచబుల్ లాకెట్. దాన్ని ఆ పిన్నీస్ అనేది పెద్దగా పెట్టేసి ఆ పిన్నీస్ లోపలికి డిటాచబుల్ దాన్ని కొంచెం లాగి అక్కడ పెట్టేశాను అనమాట. అంటే ప్లెయిన్గా వదిలేయకుండా ఏదైనా ఎలివేట్ చేయాలి కాబట్టి అలాంటిది నేను పెట్టాను. మీ దగ్గర ఏవైనా లాకెట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కూడా అలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉండింది అనేది చూపిస్తా. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసిన తర్వాత హిప్ బెల్ట్ యాడ్ చేశాను. సో లుక్ అయితే భలే క్యూట్గా వచ్చింది. ఇలా ఏదైనా మనం డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు జనాలు కూడా చాలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు తెలుసా మన సైడ్. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండింది. ఒక సైడే క్రాస్గా వచ్చింది అనమాట చున్నీ అంతా. సో చూసారు కదా, ఫ్రంట్ ఇలా ఉండింది, బ్యాక్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. అండ్ సైడ్ ఇలా ఉంటుంది ఒక పక్క. సో ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్ కంటే కూడా.
ఫ్రంట్లో జిగ్జాగ్ అనేది తెలియాలి అనుకుంటే దీన్ని మనం కట్ వర్క్ చున్నీ అయి ఉంటే బార్డర్ వస్తుంది కాబట్టి తెలిసేది, దీనికి తెలియలేదు. బ్యాంగిల్స్ని కూడా చాలా రకాలుగా ట్రై చేయొచ్చు, బట్ నేను ఒక్క బ్యాంగిల్తో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. మన దగ్గర బంగారు బ్యాంగిల్ లేదు కాబట్టి ముద్దె బ్యాంగిల్. ఈ బ్యాంగిల్కి ఇలా సగానికి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మీకు కనిపించాలనేది నేను నల్లది పెట్టాను, మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్గా రబ్బర్ బ్యాండ్కి అటు ఇటు హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్లో నుంచి ఎడ్జెస్ని ఒక వైపు నుంచి ఒక ఎడ్జ్ని ఇంకో వైపు నుంచి ఇంకో ఎడ్జ్ని తీసారంటే మనకి అది ఎలా అనేది కనిపిస్తుంది. బ్యాంగిల్ బాగా పైకి క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఈజీ, లుక్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా శారీకి కూడా ఇలాగే ట్రై చేయొచ్చు. ఏదైనా పళ్ళుని మనం ఎలివేట్ చేయాలి, మంచిగా కనబడాలి అనుకుంటే సింపుల్గా ఇలా ట్రై చేయొచ్చు అనమాట. చూసారా, రబ్బర్ బ్యాండ్ కనబడదు. సో నేను ట్రై చేసినవి అయితే ఇవే ఈ వీడియోలో. ఇంకా మీకు ఏవైనా మోడల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను శారీలైనా ఇలా చున్నీలైనా ఏవైనా డ్రెస్సులైనా సరే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఆ బ్యాంగిల్ని అలా షోల్డర్ మీద పెట్టేసుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని హిప్ బెల్ట్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదు అంటే దాన్ని కొంచెం వెనక్కి తీసుకొని వెనక పిన్ పెట్టేసుకొని హిప్ బెల్ట్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నేను కొంచెం ఫ్రంట్ అలా ఫ్రంట్ నుండి వెనక్కి పెట్టేసుకొని హిప్ బెల్ట్ పెట్టాను. లుక్ అయితే అలా ఉంది. లేదంటే ఫ్రీగా అయినా వదిలేసేయచ్చు. సో అది వీడియో. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.